హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలండి. అలాగే ఇందు అక్కకి, రాములు సార్కి, ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి, అలాగే యూట్యూబ్ లో వీక్షించబోయే మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క ఆత్మాభివందనాలండి. ఈ సాయంత్రం వేళ డైలీ మనం ది కంప్లీట్ మ్యాన్ అనే వినూత్నమైన కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. దీనిలో భాగంగా పత్రి సార్తో వారికున్న అనుబంధాన్ని, అలాగే సార్తో ఉంటూ వారి దగ్గర ఏం నేర్చుకున్నారు, నేర్చుకున్న దాన్ని ఎంతవరకు వారి జీవితాల్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు అనే దాని గురించి సీనియర్ పిరమిడ్ మాస్టర్ల చేత సత్సంగాన్ని జరుపుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. దానిలో భాగంగానే ఈ రోజు రాములు సార్ సంఘాల నుంచి సిద్ధంగా ఉన్నారండి. ఈ సార్ పత్రి సార్తో ఎంతో సన్నిహితంగా ఉంటూ సార్ నుండి ఏం నేర్చుకున్నారు, నేర్చుకున్న దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు, అలాగే ఎంతవరకు పంచగలుగుతున్నారు అనే దాని గురించి ఇప్పుడు మనందరం తెలుసుకుందాం మాస్టర్. సార్ని ఇన్వైట్ చేసుకుందామండి. సార్, ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం సార్. అలాగే సార్తో ఎంతో సన్నిహితంగా ఉంటూ సార్ నుండి మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ ఎలా పంచుతున్నారు, అలాగే దానిని మీ జీవితంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు అన్న దాని గురించి మా అందరికి వివరించి చెప్పాలని కోరుకుంటున్నాం సార్. మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం సార్. ఓవర్ టు అండి. థ్యాంక్ యూ సార్. జూమ్ లో పాల్గొన్నటువంటి ధ్యాన మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. నమస్తే సార్. కంప్లీట్ మ్యాన్ పత్రి సార్తో నేను 1997 ఆగస్టు 11వ తారీఖున ఎమ్మిగనూరు టీటీడీ కళ్యాణ మండపంలో మీటింగ్ లో సార్ను కలవడం జరిగింది. ఆ రోజు మీటింగ్ ఉందని చెప్పారు. అంతకుముందు ఒక నెల ముందు నేను ధ్యానము నేర్చుకోవడం జరిగింది నాగల్దిన్నెలో. ధ్యానము నేను వెతుక్కుంటూ వెళ్ళాను. అంతకుముందు గురువుల కోసం వెతుకులాట. దాంట్లో భాగంగా ఎంతోమంది గురువుల యొక్క సాంగత్యం అవన్నీ అంతకుముందే అయినాయి. 95లో నాలోన మార్పు. నేను ఎన్నో పుస్తకాలు చదవడం, భగవద్గీత, రామకృష్ణ పరమహంస మఠంలో ఉండేటువంటి 10 ఉపనిషత్తులు, అట్లా ఉంటూ ఉంటూ ఆ 2 సంవత్సరాలు నేను 95 నుంచి 97 వరకు నాకు సరైన గురువు కావాలని వెతకడం జరిగింది. అందులో భాగంగానే నాగల్దిన్నెలో ధ్యానం ఉన్నారని ధ్యానం నేర్చుకోవడం జరిగింది. మేము ధ్యానం చేస్తున్నారంటే అక్కడ గురువు ఉంటాడని వెళ్ళాము. కానీ అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, 15-16 సంవత్సరాల అబ్బాయి. బాబు, ఇక్కడ ధ్యానం చేస్తారంట కదా, మరి గురువు ఉన్నాడు అంటే, సార్ గురువు ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒకసారి వస్తాడు, మరి ధ్యానం నేను నేర్పిస్తానని చెప్పాడు. గురువు లేకుండా నువ్వు ఎట్లా ధ్యానం నేర్పిస్తావబ్బా, చిన్న పిల్లోడివి అని చెప్పేసి మాకు కొంచెం ఆలోచనలు పడితే, మరి ఇంత దూరం అయితే వచ్చాము. మా ఊరికి నాగల్దిన్నె 12 కిలోమీటర్లు. 12 కిలోమీటర్లు సైకిల్లో వెళ్ళాము. ఇంత దూరం వచ్చాం కాబట్టి ఈ అబ్బాయి ఏం చెప్తాడో, సరే నేర్పిస్తాం ధ్యానం అంటున్నాడు కాబట్టి చూద్దాం ఏం చెప్తాడో అని చెప్పేసి సరే అన్నాము. అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకుని ఆ రూమ్లో వాళ్ళు ధ్యానం చేసుకునే వాళ్ళు రోజు ఒక ఇంట్లో. అక్కడ తీసుకెళ్ళి ధ్యానం కూర్చునే పద్ధతి చెప్పినాడు. స్థిర సుఖాసనం వేసుకొని కూర్చోండి, వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టండి, కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనిస్తూ ఉండండి, నేను ఓకే చెప్పేంత వరకు మీరు కళ్ళు తెరవకండి అని చెప్పాడు. ఇదే ధ్యాన పద్ధతి అని చెప్పి గురువు చెప్పింది ఇదే, ఇది అందరికీ చెప్పమని చెప్పాడు మాకు. అందుకోసం ఎవరైనా చెప్పొచ్చు ఈ ధ్యానాన్ని, గురువు ఒక్కడే చెప్పేది కాదు, అందరు చెప్పొచ్చు అని చెప్పేసి చెప్పినప్పుడు మేము ఇంకా ఓకే అనుకొని ధ్యానంలో కూర్చున్నాం. కూర్చున్న ఒక 10-15 నిమిషాలకు నాకు ఇప్పుడైతే తెలుసు సూక్ష్మ శరీరం అని, అప్పుడు
ఒక హెలికాప్టర్ అడవిలో, పెద్ద అడవిలో ఎట్లా వెళ్తుందో నేను అలా వెళ్తున్నా. అడవి పైన హెలికాప్టర్ వెళ్తే అట్లా ఎట్లా కనపడుతుందో నేను అట్లా అడవినంతా చూసుకుంటూ, ఆ కొండలు, లోయలు, పచ్చని చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు అవన్నీ చూసుకుంటూ వెళ్తా ఉన్నా. మరి కాసేపటికి ఇక్కడ ఒక చిన్న వెలుగు వచ్చింది. ఆ వెలుగు 4 వైపులా ప్రసరణ జరుగుతుంది. ఆ వెలుగు నుంచి 4 దిక్కులుగా ఆ కాంతిరేఖ వెళ్తా ఉంది. నేను ఒక కాంతిరేఖ వైపు వెళ్తా ఉన్నా ఎంతో దూరం వెళ్ళిన, అయినా కాంతిరేఖ అలానే వెళ్తా ఉంది. అది కాస్త ఇంకా ఎంత దూరం వెళ్ళినామో మరి కాసేపులకు ఆకాశంలో నుంచి ఒక రింగులాగా, పైన ఆకాశంలో నుంచి ఒక రింగులాగా ఇట్లా చుట్టూ, రింగు ఎట్లా ఉంటుందో అట్లా వచ్చి నా చుట్టూతా ఆ రింగు పడిపోయింది. ఆ రింగు ఎట్లా ఉందంటే దాని నుంచి అణువుల ఒక కాంతి కిరణాలు వెదజల్లుతా ఉంది. కాంతి కిరణాలు వెదజల్లుతా ఉంది ఆ రింగులో. అట్లా ఆ అబ్బాయి అంత లోపల ఓకే అని చెప్పాడు. ఇప్పటికి 45 నిమిషాలు అయిపోయింది. కళ్ళు తెరిచాము. ఓ ఇది ధ్యాన పద్ధతి ఇట్లా వచ్చింది, నాకంటే ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్. మీకు ఫస్ట్ సిట్టింగ్ లోనే సూక్ష్మ శరీర యానం జరిగింది, మరి థర్డ్ ఐ ఓపెనింగ్ జరిగింది, కాస్మిక్ ఎనర్జీ రావడము జరిగిందని అబ్బాయి చెప్పాడు. మాకు ఆ పదాలు వినడం అది కొత్త. సూక్ష్మ శరీరము, కారణ శరీరం అని అంత పుస్తకాల్లో తెలుసుకున్నాం, కానీ అది స్వయంగా అనుభవంలోకి అది ఫస్ట్ అబ్బాయి చెప్తుంటే మాకు ఆశ్చర్యం వేసింది. థర్డ్ ఐ ఓపెనింగ్ అంటే అది శివుడికి ఉంటుందని, ఆ రకంగా ఈ కొత్త విధానం మేమంతా శాస్త్రపరంగా వెళ్ళాము. అనుభవపూర్వకంగా ఆ రోజు మొట్టమొదటిసారి నా ధ్యానంలో 3 జరిగాయి. సూక్ష్మ శరీర యానము, థర్డ్ ఐ, తర్వాత విశ్వశక్తి రావడం. ఇట్లా ఎమ్మిగనూరులో మీటింగ్ అని చెప్తే, స్టాఫ్ మీటింగ్ అని చెప్తే ఆ రోజు టీటీడీ కళ్యాణ మండపంలో భారీగా ఏర్పాటు చేశారు. ఆ రోజు మీటింగ్కి వెళ్ళాను. తర్వాత మంత్రాలయం పీఠాధిపతి ఫస్ట్ చెప్పించాడు సార్, ఒక మంత్రాలయం పీఠాధిపతితో. తర్వాత సారు చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు సారు భగవద్గీత చెప్తా ఉన్నాడు. మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు సారు భగవద్గీత స్టార్ట్ చేశాడు క్లాసు. నేను ప్రతిరోజు గుడికి వెళ్ళి గుళ్ళో భగవద్గీత మైకు పెట్టుకొని భగవద్గీత చదివేవాడిని. ప్రతిరోజు గుడికి వెళ్ళి గుళ్ళో మైకు పెట్టుకొని భగవద్గీత చదివేవాడిని. సారు భగవద్గీత చెప్తా ఉంటే నేను చదివిన భగవద్గీతకు సారు చెప్పే విధానానికి ఎంత తేడా ఉందంటే అది ఒకసారి నాకే ఆశ్చర్యం వేసింది. అంటే ఇంత బాగా, ఇంత క్లియర్గా, ఇంత స్పష్టంగా ఈయన ప్రతి పదము దగ్గర ఒక పదాన్ని కూడా స్పష్టంగా, ఎట్లా మన అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టు అంటారు కదా, అలాగా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా, పరిశీలనాత్మకంగా స్పష్టంగా చెప్తా ఉంటే నాకు నా హృదయం ఉప్పొంగిపోతా ఉంది. నేను ఇంతవరకు వెతుకుతున్నటువంటి గురువు ఈయనే. ఇన్ని రోజుల నా గురువు యొక్క ఏదైతే ఇది ఉందో, గురువుని కలుసుకోవాలా, సరైన గురువుని కలుసుకోవాలా. గురువు అంటే ఒక బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే సరైన గురువులు. గురువులు అంటే మనం ఎంతో మంది అంతకుముందు కలిశాను. నేను ఎంతో మంది సన్యాసులతో, ఆచలం పీఠాలతో అన్నిటిలో అంతకుముందే ఉంది పరిచయం. కానీ నాకు రామకృష్ణ పరమహంస చెప్పినట్టు గురువు అంటే నామిని కాంతకు అతీతంగా ఉన్నటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి గురువుని. అంతకుముందు నేను ఆ ఉపనిషత్తుల్లో కానీ గురువు అంటే ఇలా ఉండాలి అనే విధానం చూస్తే, అప్పుడు సారు చెప్పి భగవద్గీత చూస్తుంటేనే నాకు అర్థమైతే పోతా ఉంది. ఆ మాటలోని స్పష్టత, ఆ విధానము, భగవద్గీతను అంత క్లియర్గా చెప్పడము, ఇక అప్పుడే నేను డిసైడ్ అయినా, నాకు ఈరోజు నా అదృష్టం కొద్దీ అద్భుతమైన గురువుని ఈరోజు నేను కలుసుకున్నాను. ఏ గురువు కోసమైతే ఇంతవరకు నేను ప్రాకులాడి వెతుకులాట చేశానో అది ఈరోజు నా కోరిక నెరవేరింది అనుకొని క్లాస్ అంతా విన్న తర్వాత సారు అందరికీ చేయగలుపుతూ, అప్పుడు మొదట్లో తక్కువ ఉండేవాళ్ళు, ఒక 100-150 మంది ఉండేవాళ్ళు మీటింగ్లో, అందరికి చేయగలుపుతూ వచ్చేవాడు.
నా దగ్గరకు వచ్చి నా భుజం పైన చెయ్యేశాడు ఏకంగా. అంతవరకు నేను సార్ని ఎప్పుడు టచ్, అదే ఫస్ట్ టైం. అంటే ఈయన ఏంది నాకు ఎంత దగ్గర వానిలాగా చేస్తున్నాడు అనుకొని ఇట్లా సార్తో ఏంటి సంగతులు అన్నాడు సారు. సార్ నేను ఇంతవరకు 2 సంవత్సరాలైంది, శివదీక్ష చేశాను, చాలా పుస్తకాలు చదివాను, ఎంతోమంది గురువుల్ని కలిశాను, కానీ అందులో నేను ఎంతో ఎదిగాను కూడా. అంటే శివదీక్ష చేసిన మొదటి సంవత్సరంలోనే ఫస్ట్లోనే నేను మాంసం తనంతటికి తాను దూరం అయిపోవడం జరిగింది. ఆ మాంసం వాసనకి నాకు జ్వరం వచ్చేసి మాంసం 95లోనే దీక్షలో ఉన్నప్పుడే మాంసం మా ఇంటిల్లిపాది అందరూ మానేశారు, నేను మానేశాను కాబట్టి. ఆ వాసనే నాకు పడలేదు ఇంకా ఆ రోజు. ఆ మాంసం వాసన అంటేనే ఒక జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేసి చలి జ్వరం అంటారు, బాగున్నవాని అంతవరకు. ఆ మాంసం స్మెల్ మా అమ్మ ఇంట్లో వండింది, ఆ స్మెల్ కలిగేసరికి నాకు చలి జ్వరం వచ్చేసింది. ఇంకా ఆ రోజు నుంచి మాంసం అంటేనే ఒక వికారం వేసి అప్పటి నుంచి నేను మానేశాను. మా ఇంట్లో మా భార్య, మా పిల్లలు అందరూ కూడా అప్పటి నుంచి మాంసం మానేశాం. అప్పుడు సారు నా భుజం మీద చేసి ఏంటి సంగతులు అన్నప్పుడు, ఇది సార్ సంగతి, నేను ఇంతవరకు శివదీక్షలో ఇట్లా మాంసం మానేశాను, ఇంకా కొన్ని పుస్తకాలు ఇట్లా చదివాను. ఇప్పుడు మీరు చెప్తున్న భగవద్గీత ఇవన్నీ వింటుంటే నాకు చాలా ఇంకా గొప్పగా అనిపిస్తుంది. మరి నన్ను ఏం చేయమంటారు సార్ అని అడిగిన. ఒక్కసారి సారు మళ్ళీ ఇట్లా నన్ను తిరిగి కరెక్ట్గా కళ్ళలో కళ్ళు పెట్టి ఒక్క సెకండ్ చూసినాడు. ఓకే, నువ్వు ఇంతవరకు సైకిల్లో వచ్చావు, ఇప్పుడు నీ ముందు కారు వచ్చి ఉంది, సైకిల్లో వస్తావో కార్లో వస్తావో నీ ఇష్టం అన్నాడు సార్. ఇక మళ్ళీ నాకు అంతకుముందే ఈయన కదా గురువు అనుకున్నావా అని మళ్ళీ నాకు ఛాన్స్. కొంతమందికి అయితే కొట్టడం, తిట్టడం, ధ్యానం చేయ, బొట్టు కూడా ఏం పూజ చేస్తావు అని చెప్తాడు. మళ్ళీ పక్క పోయిన తర్వాత నాకెందుకు ఇట్లా 2 మార్గాలు. ఇప్పుడు ఇంతవరకు దీక్షలో ఉన్నానంటే సైకిల్లో వచ్చావు, ఇప్పుడు కారు అనేది ధ్యానం లాంటిది, నీ ముందు కారు ఉంది, దేంట్లో వస్తావో నీ ఇష్టం. అంటే నాకే ఛాయిస్ చేయడం చూడండి ఎంత గొప్ప విషయము. మరి అంత గొప్పగా భగవద్గీత చెప్పడం అవన్నీ చూస్తూ ఉంటే మరి నేను 2 రోజులు ఎందుకు నాకు ఇట్లా సారు అందరికి ఒకలాగా చెప్పి నాకు ఒక్కనికి ఒకలాగా ఎందుకు చెప్పాడు. ఇంకా వాళ్ళకు ధ్యానం చేయబోయి ఏం పూజలు చేస్తావు అది అని కొంతమందికి బొట్లు తుడిపేసి, కొంతమందికి అప్పుడు పూలు పెట్టుకొని కూడా రాకుండా సార్ మీటింగ్కి. ఆడవాళ్ళు జడలో పూలు పెట్టుకొని, ఎందుకు పెట్టుకొచ్చినావు పూలు, ఎందుకు ఎక్కువ వచ్చినావు పూలు, నీ సొమ్మ నేను అట్లా తిట్టేవాడు నా ఎదురుగానే పక్కన. నాకు ఆ విషయం అర్థం చేసుకుని 2 రోజులు పట్టింది. అంటే అందరికి ఒకలాగా నాకు ఒకలాగా ఎందుకు చెప్తున్నాడు సార్ అని చెప్పేసి. అంటే ఛాయిస్ నాకే ఇవ్వడం, 2 మార్గాలు ఉన్నాయి, దేంట్లో వస్తావో నీ ఇష్టం అని చెప్పేసి. ఇంకప్పుడు మళ్ళీ ఇంకా ఏ పోషాన కూడా, అంటే నా తత్వం ఏమంటే ఎవరన్నా చెప్తే వినే రకం కాదు నేను. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎవరన్నా చెప్తే ఇది ఇట్లా చెయ్యాలి అంటే వినేవాడిని కాదు, నా ఇష్టం వచ్చిందే చేసేవాడిని, నాకు నచ్చితేనే చేసేవాడిని. చెప్తారు, నాకు నచ్చితే చేస్తా, లేకుంటే లేదు. అంత కొంచెం ఒక రకమైన భావన నాది, ఆ విరుద్ధ మనస్సు. అంటే అందరు చెప్తే అందరిలాగా వెళ్ళే రకం కాదు, నేను ఒకటి సపరేట్ అన్నట్టు. నా చిన్నప్పటి నుంచి కూడా ఆ రకంగా నా భావాలు ఉండేటివి. అది ఒక్క సెకండ్లో సార్ గమనించాడు నా యొక్క భావన, నా తత్వం అనేది. సార్ ఒక్క సెకండ్ నా కళ్ళల్లో చూసిన వెంటనే గమనించాడు అని చెప్పేసి, ఇంకా ఏ కోశాన కూడా ఏ అణువులో కూడా ఇంత కూడా అనుమానం కానీ ఇంకొకటి కానీ లేకుండా నేను ఇప్పుడు ఇంకా నాకు ఈయనే నా శివుడు, ఈయనే నా విష్ణువు, ఈయనే నా బ్రహ్మ, ఈయనే నా దేవుడు, సర్వస్వం ఈయనే. నేను ఆ 2 రోజుల తర్వాత నా ఆన్సర్ నాకు వచ్చి అప్పటి నుంచి ఎక్కడ కూడా ఏ అణువులో కూడా చిన్న అనుమానం కానీ ఇంకొకటి కానీ లేవు. అట్లా సార్తో ప్రయాణం మొదలైంది. సార్ ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళడం. తర్వాత 97 సప్తాహాలు జరిగేటివి కర్నూలు బుద్ధ పిరమిడ్లో. 7 రోజులు సప్తాహం, అంటే 7 రోజులు ఆ సప్తాహాల్లో పాల్గొవడము. తర్వాత 2099లో కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి ధ్యాన యజ్ఞం అని చెప్పేసి
మొట్టమొదటిసారి అక్కడికి ధ్యానయజ్ఞం చేయాలని ఒక మీటింగ్ చెప్పి అందరిని పిలిచి మీటింగ్ చేసి ఇలా చేద్దామని చెప్పేసి అందరితో ఓకేని ఇంకా దానికి ఆ ప్రయత్నాల్లో భాగంగా నాకు ఒక సీనియర్ మాస్టర్ ఏరా మరి మన పరిస్థితులు అయితే అంతగా లేవు, బయట ధ్యానయజ్ఞం అంటే వేల మంది వస్తారు, అంతమందికి భోజనాలు కావాలి, అంతమందికి వంట చేయడానికి కట్టెలు కావాలి, మనం గ్యాస్లు పెట్టే స్థితిలో లేము, మరి ఏమన్నా ఈ హెల్ప్ చేయగలవా నువ్వు? మీ బ్యాచ్ అంతా ఉన్నారు కదా, ఒక 10 మంది దాకా 20 మంది దాకా ఉన్నారు, పక్క ఊర్లో వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఏమన్నా ఒక 4-5 ట్రాక్టర్లు కట్టెలు కొన్ని రైస్ ప్యాకెట్లు ఇట్లా ఏమన్నా చేయగలరా అంటే అప్పుడు మేము సరే సార్ అని చెప్పి పక్కన ఉన్న గ్రామాలకు వెళ్ళి మా ఊర్లోనూ బియ్యము ఇట్లా వెళ్ళి ఇట్లా ధ్యానయజ్ఞం ఉందని చెప్పి బియ్యము బ్యాళ్ళు మిరపకాయలు ఏవి ఇస్తే వాళ్ళు అవి అన్ని తెచ్చి అన్ని బస్తాలకు వేసుకొని ఆ ధ్యానయజ్ఞానికి ప్రిపేర్ కావడం జరిగింది. వెళ్ళి ఒక 3 ట్రాక్టర్లు కట్టెలు కొట్టాం. మా పొలాలు మరి చిన్న పల్లెటూరు చెప్పలేదు కదా, నేను కర్నూలు జిల్లా సిబిల్గల్ మండలం సంగాల విలేజ్ తుంగభద్ర నది ఒడ్డు పక్కనే. మాకు మంత్రాలయం 30 కిలోమీటర్లు అవుతుంది, కర్నూలు 44 కిలోమీటర్లు అవుతుంది, మధ్యలో ఉన్నాం. అట్లా ఒక 4 ట్రాక్టర్లు కట్టెలు, కొన్ని బియ్యం ప్యాకెట్లు బ్యాళ్ళు అవి మరి చింతకాయ పచ్చడి ఇట్లా అన్ని రకాల తీసుకొని వెళ్ళి ధ్యానయజ్ఞంలో పాల్గొనడం జరిగింది. ఆ ధ్యానయజ్ఞంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ క్లీనింగ్ చేయడం కూడా మా బ్యాచ్ ద్వారానే. అంటే మా పక్కన సంపాడు, కోమలగూడూరు, మరి నాగల్దిన్నె, ఎమ్మిగనూరు ఇదంతా మా బ్యాచ్ అంతా ఒక యువకులం. అప్పుడు నా వయసు 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు. అట్లా నాకు ఆ రకమైన బ్యాచే తయారైంది. అంతా 20, 15, 30 లోపల వాళ్ళే అంతా ఒక బ్యాచ్గా ఏర్పడి ఆ కార్యక్రమాలన్నీ ఆ ధ్యానయజ్ఞంలో పాల్గొనడము. అప్పటి నుంచి ప్రతిసారి ఎక్కడ ధ్యానయజ్ఞం పెట్టినా ఆ ధ్యానయజ్ఞంలో సంఘాల గ్రూప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి సంఘాల గ్రూప్కు మేము వ్యవసాయదారులం కాబట్టి మాకు తెలిసింది ఒక్కటే, పని చేయడం. ఇప్పుడైతే సేవ అంటున్నాం కానీ అప్పుడు సేవని కూడా తెలియదు, పని చేయడం మాత్రమే మాకు తెలిసిన విషయం. పని చేస్తూ ఉంటాం ప్రతి ధ్యానయజ్ఞంలో వెళ్ళి అక్కడ ఆ వంట కార్యక్రమాల్లో కానీ, ఆ ప్లేట్లు కడగడంలో కానీ, అక్కడ క్లీనింగ్ కానీ అవన్నీ కార్యక్రమాలలో సంఘాల బ్యాచ్ ప్రతి ధ్యానయజ్ఞంలో ఉంటుంది. అట్లా ఆ రకంగా పత్రి సార్తో మా ప్రయాణం స్టార్ట్ అయింది. తర్వాత అది 2003 సంవత్సరం జనవరిలో కర్నూలు బుద్ధా పిరమిడ్లో మీటింగ్ ఉందని పిలిచారు. మీటింగ్కి వెళ్ళాము. అప్పుడు సార్ ఏం చెప్పాడంటే మీటింగ్లో, మనము ధ్యాన రాయలసీమ అనే ఒక ప్రాజెక్టు చేయాలి. ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏమంటే ప్రతి గ్రామానికి వెళ్ళి మనము ధ్యానం చెప్పాలి. ప్రతి గ్రామానికి వెళ్ళి ధ్యానం చెప్పాలి. ఈ ఊరికి ధ్యానం తెలియదనకుండా రాయలసీమ మొత్తం ఈ 4 జిల్లాలు కూడా ధ్యాన రాయలసీమగా మనము ఈ ప్రోగ్రాం నడపాలి అని చెప్పేసి ఆ మీటింగ్లో సారు చెప్పిన విషయం. తర్వాత ఆ మీటింగ్ అంతా అయిన తర్వాత క్వశ్చన్ అవర్, అంటే ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే అడగండి అని. అప్పుడు నేను కొంచెం రామకృష్ణ పరమహంస పుస్తకాలు ఎక్కువ చదవడం ద్వారా నాకు ఒక డౌట్, సార్ రామకృష్ణ పరమహంస ఆత్మనో మోక్షాయ జగద్హితాయ చ అన్నాడు కదా సార్, మరి నాకు ఇంకా మోక్షం వచ్చిందో లేదో తెలియదు, అది మరి మనం బయటికి వెళ్ళి చెప్పాలంటే ఒకరికి మనకు మోక్షం వస్తేనే కదా ఇంకొకరికి చెప్పేది అన్నట్టు నేను క్వశ్చన్ వేసిన సార్. అంటే ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పాలన్నారు కదా, అన్నప్పుడు మనం బయటికి క్లాసులకు వెళ్ళాలంటే మనకు ఆత్మజ్ఞానం అనేది ఉండాలి కదా అన్నట్టు నేను సార్ క్వశ్చన్ వేస్తే సారు బాగా తిట్టేశాడు. మోక్షం అంటే పైనుంచి ఊడి పట్టదు అనుకున్నావా? ఇవన్నీ చేస్తేనే కదా ఒకటి తర్వాత ఒకటి అన్ని చేసుకుంటా వెళితేనే కదా నువ్వు ఆ స్థితికి వెళ్ళేదోయ్, వెళ్ళు ప్రతి ఊరికి వెళ్ళి చెప్పు అని చెప్పేసి ఆ రోజు నాకు ఫుల్గా ఆర్డరు, అది పర్మిషను, అది ఏం కథనో కానీ ఇంకా ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో
ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ ఊర్లో మనకి ఎవరు తెలిసినా తెలియకపోయినా గుళ్ళోకి వెళ్ళడము, ఆ పూజారినో ఆ తలారినో ఎవరినో ఎవరు పట్టుకొని ఆ ఊరికి వెళ్ళి ఆ గుళ్ళో మైక్ పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేయడం క్లాస్ స్టార్ట్ చేస్తా చెప్తా ఉంటే 10 మంది 20 మంది 100 మంది 200 మంది గుంపులు కూడేవాళ్ళు. కానీ ఒక ఊర్లో ఏం జరిగిందంటే అది కంపాడ్లో మొట్టమొదటిసారి ఒక 500-600 మంది వచ్చారు. ఊరి నడి సెంటర్లో ఉంది. ఒక 500-600 మంది మొత్తం అందరూ వచ్చారు. నేను మాంసం గురించి చెప్తాను. ఇట్లా మాంసం తినడం వల్ల మనకు 2 రకాలైనటువంటి పాపాలు చుట్టుకుంటాయి. ఒకటి శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇంకొకటి జీవహింసకు సంబంధించిన పాపం చుట్టుకుంటుంది. ఈ రకంగా చెప్తా ఉంటే ఒకడు బాగా తాగేసి వచ్చినాడు. పల్లెటూరులు కదా, సాయంత్రం పూట ఎవడాడ మాంసం తినవద్దని చెప్పేది వాడిని ఇక్కడ బయటికి లాగండి తందామని చెప్పేసి బాగా కేకలేశాడు. ఈడ్చుకరండి, ఈడ్చి తందాం, మాంసం తినవద్దని చెప్తాడా, ఎవడు చెప్పినాడు, ఏం కదా అని చెప్పేసి గోల చేశాడు. అయితే నేను మాత్రం ఆపలేదు, అట్లానే చెప్తా ఉన్నా. ఇంక అక్కడ పక్కన ఉన్న వాళ్ళు నీకు వినాలనిపిస్తే వినబోయ్, లేదంటే వెళ్ళు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, కొన్ని మంచి విషయాలు కూడా చెప్తున్నారు, మరి నీకు వినబుద్ధి అయితే విను, లేకుంటే లేదు. నువ్వు ఒక్కడ వినకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వినరా అని చెప్పేసి అతన్ని అక్కడికి లాక్కెళ్ళారు. అట్లా నా క్లాసులు ప్రతి గ్రామంలో వెళ్ళి ప్రతి గ్రామంలో అట్లా రోజు ఒక గ్రామము 2 గ్రామాలు అట్లా ధ్యాన రాయలసీమ ప్రాజెక్టు కోసము ఆ మండలం అంతా, ఒక మండలంలో 24 ఊర్లు 25 ఊర్లు ఉంటాయి, 26 ఉంటాయి. అట్లా శ్రీబెల్గల్ మండలము, నందవరం మండలము, గోనెగండ్ల మండలము, కోసిగ మండలము, ఇదంతా తిరగడం జరిగింది. అప్పుడు ఈ మండలము పూర్తి అయిందన్న తర్వాత, ఆ మండలంలో అన్ని ఊర్లు పూర్తి అయిందని మనము అన్ని ఊర్లకి వెళ్ళి చెప్పిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ఏంటంటే ఆ మండలంలో పత్రిసార్ మీటింగ్ అరేంజ్ చేయాలి మండల హెడ్ క్వార్టర్లో. ఆ రోజు ఆ ఊర్లలో మనం ఎవరికైతే ధ్యానం చెప్పొచ్చామో మళ్ళీ ఆ ఊర్ల వాళ్ళందరికి కూడా సమాచారం అందించాల. ఇట్లా సారు వస్తున్నాడు, మండలంలో ఇట్లా మీటింగ్ జరుగుతుంది, ఈ టైం నుంచి ఈ టైం వరకు అని చెప్పేసి. ఇట్లా ధ్యాన రాయలసీమ ప్రాజెక్ట్ అయిన తర్వాత మండలం హెడ్ క్వార్టర్లో పత్రిసార్ మీటింగ్. బెలగల్లో అన్ని ఊర్లు అయిపోయిన తర్వాత పత్రిసారు పలానా రోజు ఇట్లా అయిపోయింది సార్ గ్రామాలన్నీ అంటే, ఆ పలానా డేట్ అని డేట్ ఇచ్చాడు. ఆ డేట్కి మీటింగ్ అరేంజ్ చేశాము. మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఇంత మీటింగ్ చేశాం కదా అని చెప్పేసి చాలా మంది వచ్చారు, కొన్ని వందల మంది 1000 మంది దాకా వచ్చారు, అన్ని గ్రామాలు ఊర్ల వాళ్ళు అందరూ. అప్పటికప్పుడే మేము ఏం చేసామంటే మేళం పెట్టాము. మేళం అంటే బ్యాండ్ మేళం అంటారు పల్లెటూర్లలో. బీరప్ప డోళ్ళు పెట్టాము. పువ్వులు అప్పటికప్పటికే పువ్వులు అన్ని అరేంజ్ చేసి ఊర్లో నడి సెంటర్ల నుంచి గురుకుల పాఠశాల వరకు 1 కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ కూడా సార్ని ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది. అట్లా అందరం నడుచుకుంటూ సార్ అందరితో సేకాండి ఇచ్చి ఆనందంగా ఆ ఊరేగింపు ఆ మీటింగ్ అంతా అద్భుతంగా జరిగిపోయింది. అప్పుడు ఎలాంటి పరిస్థితులు అంటే ప్రతి గ్రామానికి ట్రాక్టర్లు పెట్టాము జనాల్ని తోలడానికి. కానీ ఆ తర్వాత ఏమైంది, మీటింగ్ అంతా అయిపోయింది, ట్రాక్టర్ల వారు సార్ మాకు డీజిల్ కన్నా డబ్బులు ఇవ్వండి అని అడిగారు. ట్రాక్టర్లు పెట్టాను తోలిచ్చారు కదా, మాకు కొంచెం డీజిల్ కన్నా ఇవ్వండి సార్ అంటే, బాబు ఇక్కడికే మాకు తప్పులు చేసో ఏం చేసో కార్యక్రమం ఎట్లో జరిగింది, మీదొక పుణ్యకార్యం అనుకోండి, మీరు ఈ మందిని తోలుకొచ్చిన దానికి మాకు డీజిల్కి డబ్బులు వేయడానికి కూడా మా దగ్గర ఏం లేవు నాయన, మీకు ఒక నమస్కారము అని చెప్పేసి వాళ్ళకి నమస్కారం పెట్టి డీజిల్కి డబ్బులు లేకుండా కూడా అన్ని ఊర్ల నుంచి జనాన్ని తీసుకురావడం జరిగింది మండల హెడ్ క్వార్టర్లో. అట్లా నాగల్దిన్నెలో అట్లనే భారీగా గ్రాండ్గా సార్ని ఊరేగింపుతో అన్ని ఊర్లు అయిన తర్వాత, ఆ మండలంలో అన్ని ఊర్లు అయిన తర్వాత మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్. తెల్లగల్లో, నాగల్దిన్నెలో, గోనెగండ్లలో అట్లా మండలంలో సార్ని ఊరేగింపు చేయడం తర్వాత జరిగింది. ఆ తర్వాత ఇంకా లాస్ట్కు ఈ 4 జిల్లాలు చివరికి డిసెంబర్లో కర్నూలులో భారీ అహింస శాకాహార ర్యాలీ
మొత్తం ఈ 4 జిల్లాల వాళ్ళు కూడా ఈ మండల హెడ్ క్వార్టర్లో సారు అన్ని తిరిగి కొంతమంది అప్పుడు తయారైపోయింటారని తెలిసిన తర్వాత చిట్ట చివరి రోజు డిసెంబర్లో కర్నూలులో శాకార ర్యాలీ బుద్ధా పిరమిడ్ నుంచి పాత బస్ స్టాండ్ నుంచి మళ్ళా తిరిగి బుద్ధా పిరమిడ్ ఇంత తిరిగి వచ్చి మళ్ళీ బుద్ధా పిరమిడ్లో క్లాస్ హాల్ ఉండింది, పెద్ద హాల్. అప్పుడు ఆ హాల్లో క్లాస్. అప్పుడు మా ఊరు నుంచి కొంచెం సార్ గురించి ఇట్లా ఇది అది కొన్ని మాట్లాడుతుంటాం కదా ఊర్లలో. అందరూ అంత గొప్పవాడంట అది ఇది అనే ఊర్లో నుంచి మేము వస్తామంటే ఒక లారీ పెట్టాము. ఆ లాస్ట్ డిసెంబర్లో జరిగే సార్ మీటింగ్ కోసం, శాకారం మీటింగ్. లారీ మొత్తం జనాలు వచ్చారు మా ఊరు నుంచి. ఇక మీటింగ్ స్టార్ట్ అయినాక అందరూ కూర్చున్నారు, రెడీ అయినాము. సార్ కూర్చున్నాడు, నేను ముందు కూర్చున్నట్లా. సార్ నన్ను లేపాడు ఫస్ట్. మళ్ళీ చెప్పురా అన్నాడు. నేను అక్కడిక్కడ చూస్తే నన్నే మళ్ళీ లేపాడు. ఇంతమందిలో నన్నే లేపుతున్నాడు ఏంది అని చెప్పేసి లేచినాడు. లేచి ఆ ఉత్సాహము ఉల్లాసము ఏమో కానీ సారు గురించి ఒక 2 మాటలు. సారు ఒక దైవ స్వరూపుడు, మనల్ని ఉద్ధరించడానికి వచ్చినాడని నోట్ల నుంచి బయటకు రాలేదు మాటలు. కొన్ని లోపలే ఉండే, కొన్ని బయట ఉండే. ఐ అని చెప్పేసి ఇంకా బాగా తిట్టేసినాడు. బాగా తిట్టేసిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది. అంటే ఎవరు తిట్టలేనంతవరకు ఎవరు కూడా నన్ను తిట్టి మళ్ళీ వేరే మాట లేకుండా నేను ఉండే టైం ఏం లేదు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి జరిగేది, ఎవరన్నా తిడితేనని అంత ఇది ఉక్రోషం. అట్లా సారు తిట్టేస్తుంటే ఏడుపు వస్తుంది కానీ ఇంకా లేచి పక్కకు పోయినా. ఇంకా లేయన్నాడు సారు, పక్కకు పోయినా. ఊర్ల వాళ్ళంతా వచ్చినారు. మేము సార్ గురించి గొప్పగా చెప్తే ఎందుకు ఈయన ఇట్లా తిట్టినాడు, ఈయన ఏదైనా తప్పులు చేసింటాడులే. వాళ్ళకి అప్పుడు అంతే తెలుసు, తప్పులు చేసింటాడు అందుకోసం తిడుతున్నాడు అని చెప్పేసి. ఊర్లో మరి ధ్యానం అది ఇదని ఇంత మంచిగా ఉంటాడు, ఎందుకు గురువు ఇట్లా తిడుతున్నాడు. మొదట్లో ఇంకా ఇంత ప్రచారాలు లేవు, ఇంత ఈ మాధ్యమం కూడా లేదు. ధ్యానం అంటేనే కొంతమందికి ధ్యానం అనే పదం కూడా పలకని రాని పరిస్థితులు ఈ పల్లెటూర్లలో. అలాంటి టైం. ఇంకా మళ్ళీ 2004లో జింకానా గ్రౌండ్ హైదరాబాద్లో ఆ ధ్యాన యజ్ఞంలో మరి అక్కడికి కూడా ఎంతో దానికి సహాయ సహకారాలన్నీ ఊర్లలో తిరిగి మళ్ళీ దానికి కూడా చేయడం. అక్కడికి వెళ్ళి సేవ, ఇప్పుడు సేవ అంటున్నాం, అప్పుడు పని చేయడం, మాకు పని చేయడం తెలుసు. సేవ అని ఇప్పుడు ఈ మధ్యలో తర్వాత ధ్యాన సేవ దైవ సేవ అనేది 2015-16లో సారే చెప్పాడు. అప్పటి నుంచి సేవ అనే కార్యక్రమం వచ్చింది. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అని 3 ఉండింది మొదట్లో. తర్వాత ఈ 4వది సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళే సేవ చేస్తారని చెప్పేసి సారు 2015-16 మధ్యలో చెప్పాడు. అప్పుడు మాకు అర్థమైంది, ఓహో మేము ఇంతవరకు సేవ చేశామా అని. అంతవరకు మేము పని చేశామనుకున్నాం, అది సేవ అంట. సార్ చెప్పడం ద్వారా అప్పుడు అర్థమైంది, ఓ ఇట్లా ఉంటుందా. అంటే మా ధ్యానయజ్ఞంలో పని తప్ప మేము క్లాసులు వినడం కానీ, ఆ స్టేజీల దగ్గర పోవడం కానీ ఇవన్నీ ఉండవు. అక్కడ కుర్చీలన్నీ సరిగ్గా ఉన్నాయా, అవి దుమ్ము ఉన్నాయా, అక్కడ పరిసరాలన్నీ బాగున్నాయా, వంట కార్యక్రమాల్లో భోజనం పెట్టడము, ఆ ప్లేట్లు కడగడం, ఇవే మా పనులు. ఇట్లా తర్వాత తిరుపతిలో 2003లోనే జరిగింది. కర్నూలు ధ్యానయజ్ఞం తర్వాత విజయవాడ నుంచి తిరుపతి నుంచి హైదరాబాద్. ఇట్లా అన్ని ధ్యానయజ్ఞాలలో మేము ఒక తిరువన్నామలై జరిగిన ధ్యానయజ్ఞంలో మాత్రం పనిచేయాలి. అంటే వాళ్ళు అక్కడ అన్ని అరేంజ్ చేశారు. ఇంకా మిగతా అన్ని ధ్యానయజ్ఞాలలో షిరిడిలో అయితే చాలా రోజులు ముందుగానే వెళ్ళి అక్కడ ధ్యానయజ్ఞంలో పాల్గొనడం, శ్రీశైల ధ్యానయజ్ఞము, ఇట్లా ప్రతి ధ్యానయజ్ఞంలో మేము మా బ్యాచ్ సంఘాల బ్యాచ్ అంతా కూడా చేయడం జరిగింది. గోవిందు, మల్దకల్, తర్వాత నాగరాజు, అంజి, వెంకటేష్, శ్రీను, శ్రీను, భాస్కర్, ఈశ్వర్, ఇట్లా అంతా కంపార్ట్ నుంచి హేమంతు, రామకృష్ణ, ఓంకారు, వీరన్న, ఇంకో వీరన్న, మా బ్యాచ్ అంతా కూడా సోమలగూడు నుంచి శ్రీధరు, వాళ్ళ బ్యాచ్ అంతా, నాగల్నేని నుంచి రాము, రాజేంద్ర, దేవేంద్ర, శ్రీను సారు,
ఈ రవిశర్మ వీళ్ళంతా, రవిశర్మ మాకు బాగా హెల్ప్ గా ఉండేవాడు అప్పుడు. నాగల్దిన్న రవిశర్మ అని ఆయన ఒక వేద పండితు. ఆయన బాగా చేశాడు. 2004 వరకు చేశాడు. ఆ తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అట్లా అందరి సహకారంతో మాదొక బ్యాచ్. ఎక్కడ ధ్యానం యజ్ఞం జరిగినా అక్కడికి వెళ్ళి పని చేయడం మాత్రమే మాకు తెలిసిన విద్య. అంతకు మించి మాకు మిగతా విద్యలు ఏమి తెలియవు. మాకు వ్యవసాయం, ధ్యానం చేసుకోవడం, ఇంకా ఎక్కడైనా కార్యక్రమాలు ఉంటే అక్కడికి వెళ్ళి పని చేయడం. ఇది మా పత్రి సార్తో మా ప్రయాణం మేడం. ఇది సంగతి. సూపర్ సార్, నిజంగా అద్భుతం సార్. మేడం సార్తో ఉండి సార్ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా దాన్ని పాటిస్తూ అందరికీ నేర్పుతూ, నిజంగా సార్ చాలా అద్భుతం సార్. నిజంగా మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు మాస్టర్స్ పరీక్షలు పెడతారంటారు. నిజంగా వాటికి తట్టుకొని ఎప్పుడైతే మనం నిలబడతామో అప్పుడు ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతాం సార్. అది మీ విషయంలోనే నిజమైందని చెప్పని తెలుస్తుంది సార్. నిజంగా అద్భుతం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వివరించి చెప్పారు. అలాగే మీరు చేసిన సేవలు కూడా చాలా అద్భుతం సార్. ఈ ధ్యాన గ్రామీణం అని చేపట్టాక సారు ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్ చేపట్టాక అన్ని గ్రామాల్లోకి చాలా వరకు మారుమూల గ్రామాల్లో వాళ్ళకు కూడా ఈ ధ్యానం గురించి తెలుస్తుంది సార్. అదొకటి మీరు చెప్పినట్టు ఈ మాధ్యమాలు అప్పుడు లేవు సార్ నిజంగా స్టార్టింగ్ లో. ఇప్పుడు తర్వాత మనకి ఈ ఫెసిలిటీ వచ్చాక, ఈ జూమ్ క్లాసెస్ అని, ఆన్లైన్ క్లాసెస్ అని వచ్చాక నిజంగా ఎంత మారుమూల ప్రాంతాల వారికైనా ఈ ధ్యానం గురించి తెలుస్తుంది. అలాగే వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇలాగా మాట్లాడగలుగుతున్నారు సార్. దానికి ఎగ్జాంపుల్ నేనే సార్. నిజంగా మాది మారుమూల చిన్న పల్లెటూరు సార్. మాకు కనీసం బస్ సర్వీస్ కూడా లేదు మా ఊరికి ఇప్పటికి కూడా. ఈ గ్రామంలో ఉండి నిజంగా ఈ సారు ఈ జూమ్ క్లాసెస్ అయ్యి స్టార్ట్ చేశాకంటే నేను ధ్యానంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది సార్. ఇలాగా ఈ జూమ్ క్లాసెస్ లో వాటిలో పార్టిసిపేట్ చేయటం అలాగా 2 ఇయర్స్ నుంచి జరుగుతుంది సార్. నిజంగా ఈ 2 ఇయర్స్ లో ఎంతో అంటే అంతకు ముందు బయటికెళ్ళి చెప్పడానికి కుదిరేది కాదు. కానీ ఎలా చెప్పాలన్న ఆతృత ఉండేది. ధ్యానాన్ని గురించి అందరికీ పంచాలి ఎలాగని. ఈ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక, దీంట్లో జాయిన్ అయ్యాక నిజంగా అలాగ చెప్పడానికి వీలవుతుంది సార్. ఎంతో మందికి చెప్పగలుగుతున్నాం అన్నమాట. నిజంగా పత్రి సార్‌కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ అనుభవాలు కూడా చాలా బాగా వివరించి చెప్పారు. అలాగే మీరు చేసిన సేవలు గాని నిజంగా అద్భుతం సార్. మేడం ఇంకా సార్ ఇంకా ఏమన్నా చెప్తారా సార్? ఇంకా ఏదైనా మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా సార్ నా తోటి? ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి మేడం. నాకు ధ్యానం కూర్చున్నప్పుడు ప్రతి రోజు ఒక ఎక్స్పీరియన్సే అన్నట్లు. అందులో ముఖ్యమైన ఎక్స్పీరియన్స్లు కొన్ని ఉన్నాయి. మీరు ఎక్స్పీరియన్స్లు చెప్పమంటే చెప్తా. నాకు చెప్పండి సార్. ఒకసారి ఇంకొక పావు గంట టైం ఉంది సార్. చెప్పండి. ఇంకో పావు గంట కాకుంటే 2 గంటలైనా చెప్తా మేడం. ఏం పర్లేదు. ఓకే సార్. చెప్పండి సార్. మనకి నాకు 7:30 వరకు టైం ఉంది సార్. చెప్పండి. నాకు ఒకసారి పత్రి సారు ధ్యానంలో 5 రూపాయల్లో కనపడ్డాడు. ఓహ్! బాడీ ధ్యానంలో ఒక బాడీ ధ్యానం బాడీ క్లాసెస్ మీటింగ్ వాయిస్ స్లో అవుతుంది సార్. బాడీ వాయిస్ రావట్లేదు. మేడం వాయిస్ రావట్లేదు సార్. మీ వాయిస్ వీడియో స్ట్రక్ అయింది. వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వినపడుతుందా మేడం? ఇప్పుడు వినపడుతుంది సార్. మేడం వినపడుతుందా మేడం? కొంచెం సార్. టవర్ తక్కువ ఉంటుంది పల్లెటూరు కాబట్టి. ఆ, మేడం నాకు పత్రి సారు ఓకే సార్. 5 రూపాయల్లో కనపడడం జరిగింది. ఒక బాడీ ధ్యానంలో కూర్చొని ఉంది, ఇంకొక బాడీ మీటింగ్ చెప్తా ఉంది, ఇంకొక బాడీ పుస్తకం చదువుతా ఉంది. పుస్తకాలు చదవడము, ఆ పుస్తకాల కరెక్షన్ చేయడం ఇదంతా చేస్తా ఉంది. ఇంకొక బాడీ ఫ్లూటు వాయిస్తా ఉంది. ఇంకొక బాడీ అలా చేతులు వెనక పెట్టుకొని అందరినీ గమనిస్తా ఉంది. అబ్జర్వేషన్ మొత్తం అంతా అందరినీ గమనిస్తా ఉంది. అది ఒక ఎక్స్పీరియన్స్ మేడం. తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏమంటే, సరే డైరెక్ట్ ఇక్కడికి
తర్వాత మిగతా ఎక్స్పీరియన్స్ చెప్పు. ఈ రోజు ఇట్లా ఇక్కడ మాట్లాడుతున్నానంటే అది నా ధ్యానం యొక్క పుణ్యఫలం మేడం. అది పత్రి సార్ యొక్క అనుగ్రహం. అంటే ఆయన ఒప్పుకోడు, కానీ చెప్పక తప్పదు. నేను ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఏం జరిగిందంటే అది 2015 సంవత్సరము ఆగస్టు 10వ తారీఖు నాకు ఒక డ్రీమ్ వచ్చింది ధ్యానంలో ఉన్నప్పుడు. ఆ డ్రీమ్ ఎలా ఉందంటే, ఇక్కడే మా పిరమిడ్ ఉంది, మా పిరమిడ్ సంఘాల్లో 37x37 ఉంది. అక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో 2 మాస్టర్లు ఉన్నారు, మిగతా అంతా పిరమిడ్ మామూలు ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు. అందులో నన్ను ఉద్దేశించి ఒక మాస్టర్ ఎట్లున్నాడంటే 10-15 అడుగుల ఎత్తు, మన బిస్కెట్ కలర్ లో ఉన్నాడు ఆయన. బిస్కెట్ కలర్ లో ఆయన ఇట్లా వంకరగా ఇట్లా ఊగుతా ఉన్నట్టున్నాడు. ఇంకొక ఆయన పొట్టిగా ఉన్నాడు. ఏం చెప్తున్నారంటే వాళ్ళు నన్ను ఉద్దేశించి, నీకు నీ లైఫ్ టైం అయిపోయిందిరా, నువ్వు పుణ్యం చేసుకున్నావు కాబట్టి కొంత పొడిగిస్తున్నాము అన్నారు. అంటే సార్ ఎంత, ఒక 20 అన్నారు. నేను ఏమన్నాను, నీ లైఫ్ టైం అయిపోయింది, పుణ్యం చేసుకున్నావు కాబట్టి పొడిగిస్తున్నామంటే సరే ఎంత, ఒక 20 అన్నారు వాళ్ళు. నేను అడిగిన, సరే ఎంత, ఒక 20 అని పొడిగిస్తున్నాం అన్నప్పుడు ఎంత, ఒక 20 అని అడిగిన. అంటే వాళ్ళు అన్నారు, నీకు ఎంత అయితే అంత, నీ ఇష్టం, నువ్వు ఎంత కావాలనుకుంటే అంత. అది జరిగింది. అది జరిగిన తర్వాత అదే సంవత్సరము ఏప్రిల్లో చంద్రశేఖర్ శర్మ మాస్టర్ గురించి వినే ఉంటారు. దాదాపుగా సీనియర్ మాస్టర్లందరికీ చంద్రశేఖర్ శర్మ గురించి తెలుసు. మన తులసీదళంలో కానీ, లేదు మరణం లేని మీరు పుస్తకం మొదటి ప్రింట్లో కానీ చంద్రశేఖర్ శర్మ గురించి ఉంది. చాలా మంది సీనియర్ మాస్టర్లకు చంద్రశేఖర్ శర్మ గురించి తెలుసు. అదే ఆయన 2015లో ఇక్కడ సంఘాలలో సమాధి కావడం జరిగింది. చంద్రశేఖర్ శర్మ సారు పిరమిడ్ సీనియర్ మాస్టరు. ఆయనకు పత్రి సారు సేవాదల్ చక్రవర్తి అని బిరుదు. సేవా చక్రవర్తి, ఇంత గొప్పవాడు ఆయన. అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అందరూ మామూలుగా ఉంటే ఈయన మొత్తం అన్ని వదిలేసి ధ్యానంకి అంకితమై ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు తిరిగి ధ్యానం చెప్పడంలో, ఈ ధ్యాన రాయలసీమలో కూడా ఆయన మా సహకారం మాకు ఎంతో ఉండింది. ఆయన ఇక్కడ 2015లో సమాధి ఏప్రిల్ 24న కావడం జరిగింది. అక్కడ నుంచి 40 రోజులు ఈ ధ్యానం చేసి డైలీ 41వ రోజు మనం మీటింగ్ అరేంజ్ చేస్తామని మా సీనియర్లు చెప్పారు. పాల్ సార్, ఆంజనేయ శర్మ సార్, వీళ్ళంతా సరే అని చెప్పేసి 41 రోజు పత్రి సార్ని పిలవడం జరిగింది. ఆరాధన అని చెప్పేసి, మొట్టమొదటి ఆరాధన. నాకు ఆగస్టులో జరిగిన ఈ 10వ తారీఖు జరిగిన అనుభవం చెప్పాను కదా మేడం. ఇది ఏప్రిల్లో మీటింగ్ జరిగింది. అంతకు ముందే అప్పుడు పత్రి సారు మీటింగ్కి వచ్చి ఆ రోజంతా మీటింగ్ చెప్పి లాస్ట్కు వెళ్ళేటప్పుడు పిరమిడ్ దగ్గర కూర్చొని చాలాసేపు మళ్ళీ మాట్లాడుకొని లాస్ట్కి లేచేటప్పుడు ఏమన్నాడు, సరేరా వెళ్ళొస్తా, నీవు నేను బ్రతికి ఉంటే మళ్ళీ కలుద్దామన్నాడు. ఏందో వేసే కదబ్బా అయినా మళ్ళీ అని చెప్పేసి అనుకున్నా. అనుకుని సరేలే అని అట్లా వస్తూ ఉంది కార్యక్రమం. ఆ తర్వాత ఆగస్టు 10 నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్కి పత్రి సార్ చెప్పిన దానికి కొంచెం ఏదో డౌట్గానే అనిపించింది. మరి ఆగస్టు 18వ తారీఖు నేను పొలంకి వెళ్ళి రాత్రి మాకు పొలం కరెంటు పగలు తక్కువ ఉండేది, రాత్రి వచ్చేది. రాత్రి టైంలో పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాను. అక్కడ నాకు ఆ మోటార్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాము కరిచింది. అది ఏం పాము అంటే రక్త పింజరంట. అది కలిసిన తర్వాత దాదాపుగా మనిషి బ్రతకడం అసాధ్యం. ఇంకా నేను ఇంకా ఫోన్ ఉండేది, చిన్న ఫోను, అది ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి బండి తీసుకొని వచ్చి ఇంటికి ఎక్కించుకొచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత ఏదో మంత్రము తంత్రము ఏదో చేస్తుంటే ఇంకా ఏడు చేసినారు, పోయినాడని చెప్పేసి. ఏడు చేసిన తర్వాత నాకు మెలకువ లేదు, ఇంకా శ్వాసాన్ని చూసినారు, నాడి లేదు, ఏం లేదు, పోయినాడు అని చెప్పేసి.
తర్వాత నాకు ఒక అరగంట తర్వాత ఆకాశంలో నుంచి ఎంతో నిశ్శబ్దంగా ఉంది ఆకాశం. చాలా ఎంత నిశ్శబ్దం అంటే ఎలాంటి శబ్దం లేదు. అక్కడ నుండి చిన్నగా వస్తా ఉన్న కిందకు. ఆ కిందకు వస్తా వచ్చే కొద్దీ కొంచెం శబ్దాలు, ఒక రకమైన ఆ భావాలు వేరే అవుతున్నాయి. పైన ఉన్న పూర్తి పైన ఉన్నప్పటికీ కిందికి దిగే కొద్దీ కొంచెం వేరే అనిపిస్తుంది వాతావరణం పరిస్థితి మనసులోనో ఆత్మలోనో తెలియదు అప్పుడు. అట్లా మరి కిందికి వచ్చేసరికి మనుషుల శబ్దాలు వినపడుతున్నాయి, మాటలు మాట్లాడుతున్నారు, ఏడుస్తున్నారు. తర్వాత నా బాడీలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మెలకువ వచ్చింది. చిన్నగా మెలకువ వస్తే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను గుర్తులేదు, ఎక్కడ ఉండేది, ఎందుకు వీళ్ళంతా ఏడుస్తున్నారు, పాము కొరికింది కూడా గుర్తులేదు నాకు. ఎందుకు వీళ్ళంతా ఏడుస్తున్నారు, ఎక్కడ ఉన్నానని చిన్న చిన్నగా గుర్తు చేసుకుంటే, ఓహో నాకు పాము కొరికింది, ఇక్కడ తెచ్చారు, వీళ్ళంతా పోయినాడని ఏడుస్తున్నారేమో అని అప్పుడు అర్థమైంది. అప్పుడు కొద్దిగా పూర్తిగా ధ్యాసలోకి రావడం జరిగింది. అంటే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్కి, సారు చెప్పిన దానికి, జరిగిన సంఘటనకి అన్నీ తేలైంది. అంటే నిజంగా అంటే వాళ్ళు మాస్టర్లు ఏదైతే చెప్పారో, నువ్వు పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీ ఆయుస్సుని పొడిగించడం జరిగింది. ఆ పుణ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ధ్యానము, ధ్యాన సేవ, ధ్యాన కార్యక్రమాలు, జీవితము, ఇంకా నా పని ధ్యానం తప్ప వేరే ఏం లేదు. నా పని ధ్యానము, నా పుస్తకం, ఇంతే. ఎవరితో మాట్లాడడం కానీ ఎక్కడ ఆ, మిగతా వ్యాసంగాలు ఏం లేవు. పని ఎంతో, పుస్తకం ఎంతో, ఆ, ధ్యానం ఎక్కడన్నా ఉంటే క్లాసులకు వెళ్ళడం, ఇదే నా పని. అట్లా ఈ రకంగా ఈరోజు నేను జీవించి ఉన్నాను అంటే అది యొక్క మరి అది ఆ పుణ్యము, ఆ పత్రి సారు యొక్క మరి ఆయన ఒక మాట అన్నాడు నాకు. పత్రి సారు గురించి చెప్పాలంటే అదే కర్నూలులో జరిగిన శాకార ర్యాలీ రోజు 2003లో జరిగిన సంఘటనలో నా గురించి చెప్పమని ఎవరు చెప్పారు, నా కొడక నీ గురించి చెప్పని అన్నాడు. అప్పటి నుంచి పత్రి సారు గురించి చెప్పాలంటేనే నాకు కొంచెం ఇప్పటికైనా భయమే. అంటే ఆయన ఎక్కడ వెళ్ళలేదు, నాకు తెలిసి ఆయన ఎక్కడ వెళ్ళలేదు. ప్రతి అణువులు పరమాణువుల్లో కూడా ఆయన నిండి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అది ఆయన గురించి తెలుసుకున్న విషయము. కాకపోతే ఆయన గురించి చెప్పడం అంటే అది నాకు గుర్తొస్తుంది. నా గురించి చెప్పవాకు, నీ గురించి చెప్పు అని గట్టిగా ఎప్పుడు చెప్పాడు. అప్పటి నుంచి సార్ గురించి చెప్పాలంటే కొంచెం ఒక రకమైన ఫీల్. అట్లా అది ఒక ఎక్స్పీరియన్స్ మేడం. అంటే ఈ ధ్యానము నాకు ఈ 2015కి నేను భూమి మీద అయిపోయినాయి. మరి ఈ ధ్యానం వల్లనే ఈరోజు జీవించగలుగుతున్నాను. అంటే ఇది ధ్యానం యొక్క గొప్పతనము. ఇది 3 రకాలుగా ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, దాని నుంచి నేను ఇట్లా అనేది కాదు. పత్రి సారు చెప్పాడు, నువ్వు నేను బ్రతికి ఉంటే మళ్ళీ కలుసుకుందామని. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చింది, తర్వాత సంఘటన జరిగింది, తర్వాత మా వాళ్ళు పోయినాడని ఏడవడము జరిగింది, మళ్ళీ బ్రతకడము జరిగింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ప్రతి సంవత్సరము కట్టాలకు కూడా వెళ్తాము. మన పత్రికారు లాస్ట్ సంవత్సరం కూడా సంఘాలకు వచ్చాడు. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే 98 మే 5వ తారీఖు మా ఊరికి వచ్చాడు మొట్టమొదటిసారి, అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మా ఊరికి వచ్చేవాళ్ళు సారు. మరి చంద్రశేఖర్ శర్మ సమాధి అయిన తర్వాత ప్రతి సంవత్సరం జూన్ 3 ఆరాధన జరుగుతుంది. ఆ జూన్ 3 ఆరాధనకు ప్రతి సంవత్సరం సారు వచ్చేవారు. నా లాస్ట్ సంవత్సరం కూడా జనవరిలో సారు ఇక్కడికి వచ్చి అందరు కూడా ఈ చంద్రశేఖర్ శర్మ సమాధి దగ్గర ధ్యానం చేసుకోండి, ఇది గొప్ప శక్తి క్షేత్రం అని చెప్పేసి, సంఘాల గురించి, ఈ సంఘాల 2వ మంత్రాలయం అవుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పారు సార్. మంత్రాలయం అంటే గుర్తొచ్చింది మేడం. ఒకసారి మా కుటుంబం అంతా మంత్రాలయం వెళ్ళాము. మంత్రాలయం వెళ్తే మా అన్న మనవనికి పుట్టి వెంట్రుకలు ఏమో తీపిస్తారో ఆ కార్యక్రమంలో వెళ్ళాము. సరే రాత్రి వెళ్ళాము, అక్కడ ఉన్నాము. ఉదయం లేచి నదిలోకి వెళ్ళి స్నానం చేసి దర్శనానికి వెళ్ళాము. దర్శనం వాళ్ళు మా బంధువులంతా మా వాళ్ళంతా దర్శనం చేసుకొని బయటికి వెళ్ళారు. ఆ సమాధి ముందర కొంత ప్లేస్ ఉంది నాకు, ధ్యానం కూర్చోవడానికి ప్లేస్ ఉంది. ఇప్పుడు తీసేసినారు, మళ్ళీ ఈ మధ్యన పోయింటే లేదు ఆ ప్లేస్. అప్పుడు ఉండింది. అది 2008లో అక్కడ ధ్యానం కూర్చోనాలనిపించింది. ధ్యానం కూర్చుంటే నాకు నేను పత్రికారిని కూడా ఏ కోరిక కోరలేదు.
నేను ధ్యానంలోకి రావడం కూడా ఏ కోరికల ద్వారా రాలేదు. నాకు ఒక్కటే ధ్యానంలోకి రావడానికి ఒక్కటే ఏంటి? దేవుడు అంటే ఎవరు? సత్యం అంటే ఏంటి? అసలు మనము ఎందుకు చచ్చిపోతాం? చచ్చిపోతే ఎక్కడ పోతాం? ఇది నాకు తెలియాల. అంతకుమించి నాకు ఏ కోరికలు లేవు. ఎవరిని కూడా కోరికలు ఏ దేవుణ్ణి కూడా కోరేవాడిని కాదు. కానీ రాఘవేంద్ర స్వామి అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం. ఎన్నోసార్లు పోయాను రాఘవేంద్ర స్వామి. అట్లా ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పటికి నాకు ఎన్నో ఇబ్బందులు. ఎలాంటి పరిస్థితులు అంటే, అదే ధ్యాన రాయలసీమ ప్రోగ్రాంలో మాకు బైకులు కూడా లేవు తిరగడానికి. కర్నూలు నుంచే బైకులు ఇచ్చారు. వాళ్ళే పెట్రోల్కి డబ్బులు ఇచ్చారు. మేము కూడా తిరిగాం. ఇట్లా ఎక్కడైనా ధ్యానయజ్ఞాలకు పోవాలంటే ఏదో అప్పో ఏదో చేసుకొని ధ్యానయజ్ఞాలకు పోవాలి. అలాంటి పరిస్థితులు. అక్కడ కూర్చున్నప్పుడు నాకు వెంటనే అరే అడగండి అమ్మన్న పెట్టదంట అని ఒక సామెత ఉంది కదా. ఎట్లా మరి నాకు బాగా ఇష్టమైన దేవుడు అని చెప్పేసి 3 కోరికలు ఉన్నాయని చెప్పేసి 3 కోరికలు కోరుకున్నాను. ఒకటి, నా భార్యకి ఆరోగ్యం బాగుండాలా, పిల్లల చదువు బాగుండాలా, నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు కొంచెం మెరుగుపడాలా అని చెప్పేసి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కదా ఈ 3 అని అనుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయింది. వితిన్ ఒక నిమిషమో 2 నిమిషాలు అంతే రాఘవేంద్ర స్వామి బాడీ కనపడుతుంది. ఇక్కడ వరకు కనపడుతుంది, ఈ గొంతు వరకు కనపడుతుంది. ఇక్కడ నుంచి ఈ తల భాగం అంతా కూడా ఒక లైట్ లాగా కనపడుతుంది. పెద్ద ఫోకస్ లైట్ తలంతా కూడా. ఆ బాడీ ఎట్లా కనపడుతుందంటే, ఆయన బాడీ మనం అనుకున్నట్టు ఇప్పుడు ఆ పొట్ట అవన్నీ ఏం లేవు. వైలెట్ కలర్ లో ఉంది బాడీ. ఆ కలర్ కూడా క్లియర్ కనపడుతుంది. ఆ బాడీ చేతులు అన్ని బక్కగా ఉన్నాయంట. చేతులు మాంసం అదంతా కూడా దగ్గరకు ఉన్నాయి. మరి ఎముకలు కనపడవు కానీ పూర్తి పతలాగున్న మంచిలాగున్నాడు. పెద్ద ఇజ్జాం అన్నీ ఏం లేవు. ఇక్కడ మాత్రం గొంతు దగ్గర నుంచి తల భాగం అంతా కూడా పెద్ద లైట్. ఆ లైట్ లో నుంచి మాటలు వినపడుతున్నాయి నాకు. ఏమంటున్నాడు ఆయన? నువ్వు అడిగేదేంది, నేను ఇచ్చేదేంది? నీవు నేను సమానమే కదా. భాష ఇదే మేడం, ఎప్పుడు మర్చిపోను. నువ్వు అడిగేదేంది, నేను ఇచ్చేదేంది, ఇదే భాషనే. నీవు నేను సమానమే కదా. ఇంకా కళ్ళ మీద చేతులు పెట్టుకొని లేచి వచ్చినాం. లేక లేక 3 కోరికలు కొడితే నువ్వు ఇట్లాంటివి కదప్ప అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత ఆలోచన ఏమొచ్చింది? అదే నువ్వు కోరికలు ఇవ్వకుంటే ఏదో అడిగినాను, నువ్వు అడిగేదేంది ఇచ్చేదేంది, నువ్వు నేను సమానమే అన్నాడు కదా. ఎట్లా? ఇది ఏ రకంగా ఆయనతో నేను సమానం? ఆయనకున్న మహిమలు ఏంటి, ఆయన గొప్పదనం ఏంటి, ఆయన సాధన ఏంటి, ఆయన కథ ఏంటి? సమానం అన్నాక నాలో అంత ఉండాలి కదా అనేది నాకు డౌట్ వచ్చింది. సరే ఇంకా ఊరికి వచ్చాము. ఊరికి వచ్చిన తర్వాత డౌట్ మళ్ళీ మళ్ళీ రిపీట్. ఎందుకు నువ్వు నేను సమానం అన్నాడు? కోరికలు పక్కన వదిలేశాను. ఇంక అప్పుడే ఆ కోరికలు అయితే కానీ లేకుండా లేదు, సంబంధం లేదు, అందుకే అయిపోయినాయి అవి. కానీ ఈ మాట పట్టుకునింది, నువ్వు నేను సమానం అన్నాడు. ఎట్లా సమానం అని చెప్పేసి తెలుసుకోవాలి ఇది అని చెప్పేసి ఇంకా పిరమిడ్లో 1 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు 6 గంటలు నాకు సమాధానం రావాలంటే 7 గంటలు 8 గంటలు రాలేదు. వారం రోజులు పట్టింది. వారం రోజుల తర్వాత రోజు 8 గంటలు చేస్తే అప్పుడు అంటాడు, నీవు నేను శ్రీరాముని అంశాత్మలము, మనకు శ్రీరాముడు పూర్ణాత్మ. మనము ప్రహ్లాదుడుగా ఉన్నప్పటి నుంచి అదే అంశలో మన ఇద్దరం కలిసి వస్తున్నాము. ఆ రకంగా నేను కొంచెం ముందుగా ధ్యాన సాధన మొదలు పెట్టాను, నువ్వు ఇప్పుడు మొదలు పెట్టావు కాబట్టి అట్లా ఆ రకంగా మనం ఇద్దరం సమానమని సమాధానం ఇచ్చింది. 8 గంటల ధ్యానంలో మేడం, 8 రోజులు. అట్లా ఏదన్నా ఒక క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ వచ్చేంత వరకు ధ్యానం అట్లా చేసేవాడిని. అది ఒక ఎక్స్పీరియన్స్ మీద. ఇంకా చాలా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి చెప్పాలంటే. ఆ, సూపర్ సార్. నిజంగా మేడం మీరు ఇప్పుడు కూడా చెప్పినట్టు మనకు టెంపుల్కి వెళ్తా ఉంటున్నాం. ఏదైనా ఆ, మేడం చెప్పండి సార్, చెప్పండి. ఇంకా అదే ఎన్నో మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్. చెప్పారు కదా సార్, నిజంగా
మనకి ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు అంటే ఒక అనుమానం వచ్చినప్పుడు దాని గురించి ఖచ్చితంగా ఆ అనుమానం క్లియర్ అయ్యే వరకు కూడా మనం దాన్ని సాధించాలి. అవును మేడం. గ్రేట్ సార్ నిజంగా. అవును మేడం. అది తెలియాల మనకు ఒక ఆ ప్రశ్న అనుమానం అనేది వచ్చినప్పుడు ఆ లోపల ప్రశ్నలు ఇవ్వడం. అనుమానం అనేది మన లోపల ఉంటే అవును మనం సార్. ఎదగడానికి కష్టమైతది. ఏ అనుమానం, చిన్న అనుమానం కూడా ఉండకూడదు. అది అవును మనకు సార్. ఆన్సర్ రావాల్సిందే. వచ్చేంత వరకు అదే పని, ఇంకా వేరే పని లేదు. అదొకటే పని. మరి అంత పెద్ద మాస్టరు నువ్వు నేను సమానం, కోరికలు తీరిపోయే సమానం కదా. అంటే అందులో నాకు రెండు రెండు వచ్చాయి. ఒకటి ఇంకొకటి ఏమంటే నా పూర్ణాత్మ ఎవరో తెలిసిపోయింది మేడం. అర్థమైందా? ఒకటి సమాధానం వచ్చింది, ఒకటి పూర్ణాత్మ ఎవరు అనేది అర్థమైపోయింది. అట్లా ఏదైనా కానీ మనకు ఒక డౌట్ పెట్టుకొని ధ్యానం చేస్తే అది ధ్యానం సరిగా ఉండదు మేడం. ఆ డౌట్ క్లియర్ అయ్యేంత వరకు ధ్యానము అంతే. డౌట్ క్లియర్ కావాలా, సమాధానం రావాలా, మనలో నుంచే మనకు సమాధానం రావాలా. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుజః. మనల్ని మనం శరణు పొందాలా, అన్ని ధర్మాలను పక్కన పెట్టాలా మేడం. భగవద్గీత నేను అప్పటి నుంచి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. భగవద్గీత కానీ, భజగోవిందం కానీ, వేమన పద్యాలు కానీ, తర్వాత మన గురువాణి వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబ సప్తశతి. కాళికాంబ సప్తశతి నాకు 95లోనే పరిచయం, వీరబ్రహ్మేంద్ర స్వామిది. నేను చిన్నప్పుడే ఇంకా ఈ ధ్యానం ఇవన్నీ కాకముందే నాకు 15-16 సంవత్సరాలప్పుడే 3 సార్లు బ్రహ్మంగారి నాటకం వేయడం జరిగింది. అట్లా నాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో రామాయణం గురించి, భారతం గురించి నేను చిన్నప్పుడే 5వ తరగతి చదివేటప్పుడే పాండవ అజ్ఞాతవాసం, అరణ్యవాసం ఇలాంటి పుస్తకాలు మా ఇంట్లో ఉండేటివి. అవి చదువుతూ ఉండేవాడిని. మా పెద్దన్నయ్య బొమ్మరిల్లు అని ఒక పుస్తకం వచ్చేది, చందమామ బొమ్మరిల్లు అని వచ్చేటివి. ఎక్కడన్నా వెళ్తే అది తెచ్చేవాడు ఆయన. అందులో బేతాళ కథలు అవన్నీ కూడా చదువుతూ మా అమ్మ గురించి చెప్పాలి. అమ్మ నుంచే నాకు ఆధ్యాత్మికత అనేది వచ్చిందో ఏమో. కబీర్ గురించి చెప్పేది అప్పుడే. ఆ టైంలోనే ఆమె ఏం చదువుకోలేదు. కబీర్ గురించి అప్పుడే చెప్పేది ఆమె. అంత గొప్పవాడు కబీర్ అని, కబీర్ మహిమల గురించి మాట్లాడేవాళ్ళు. ఆ రకంగా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇదంతా ఆధ్యాత్మికత అనేది చిన్నప్పటి నుంచి వినడం జరిగింది, చదవడం జరిగింది. దాంట్లో ఆచరణాత్మకంగా నా ప్రయాణం అంతా జరుగుతూ వస్తుంది మేడం. సూపర్ సార్. నిజంగా ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాలన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే సార్ తోటి మీ జర్నీ, అలాగే సార్ నుండి మీరు నేర్చుకున్న దాన్ని, మీరు చేసే సేవ, మీరు సార్ నుండి నేర్చుకున్న దాన్ని 10 మందికి ఎలా పంచారనే దాని గురించి కూడా చాలా చెప్పారు సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా మేడం? ఇంకేమన్నా? ఓకే సార్. ఓకే. ఓకే ఓకే మాస్టర్స్. మేడం. అడుగుతారు సార్. ఇంకా ఎవరైనా ఏదన్నా డౌట్స్ అడుగుతారా? ఓకే మాస్టర్స్. వీక్షించారు కదూ సార్ చెప్పిన దాన్ని. దీనికి సంబంధించి మీరు ఏదన్నా షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. హర్ష గారు, వెంకటరమణయ్య సార్, ఇంకా ఇక్కడ ఎవరో ఉన్నారు. సుధమ్మ గారు, సుధామ పిరమిడ్ అంటండి, పులిమాల. మీరు గాని ఏదన్నా షేర్ చేసుకుంటారండి? ఎవరైనా కానీ సంఘాలలో చంద్రశేఖర శర్మ వారి సమాధి దగ్గర ధ్యానం చేసుకోవడానికి ఎప్పుడైనా రావచ్చు. 365 రోజులు ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ వంట రూమ్ ఉంది, వంట అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి. వచ్చి సాధన చేసుకోవడానికి, ఆయన గొప్ప అవధూత స్థితికి వెళ్ళిపోయిన వాడు. మరి అట్లా సాధన చేసుకోవడానికి కూడా సంఘాలకు రావచ్చు. జూన్ 2, 3 ఆయన ఆరాధనోత్సవాలు జరుగుతాయి. ఒక 1000-1500 మంది వస్తారు. ప్రతి సంవత్సరం జరుగుతాయి. ప్రతి సంవత్సరం సారు వచ్చేవాళ్ళు. ఇప్పటికీ అది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది మేడం. ఇప్పటికి ఎప్పటికీ ఆ రెండవ మంత్రాలయం వరకు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్ అందరికి. థ్యాంక్ యూ సార్. ఇందు అక్క, మరి నా యొక్క హృదయపూర్వక మేడం. థ్యాంక్ యూ సార్. ఇందు అక్క, నమస్తే. థ్యాంక్ యూ ఓకే. మేడం. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మాస్టర్స్.
వీక్షించారు కదూ! రాములు సార్, పత్రి సార్‌తో ఉంటూ సార్ దగ్గర నేర్చుకున్న దాన్ని అందరికీ పంచుతూ, ప్రతి గ్రామానికి వెళ్తూ, తన వంతు బాధ్యతగా ఆయన వంతు బాధ్యతగా సార్ చెప్పిన దాన్ని అందరికీ పంచుతూ, ఇప్పటికీ గూడా అలా పంచుతూ ఎంతో ఆనందంతో, ఎంతో ఇదిగా చక్కగా సేవ చేస్తున్నారు మాస్టర్స్. ప్రతి ఒక్కరం కూడా ఈ ధ్యానాన్ని గురించి అందరికీ చెప్పటం మన బాధ్యతండి. మన కనీస బాధ్యత. ప్రతి ఒక్కరం కూడా దీని గురించి మనకు తెలిసినంతలో అందరికీ చెప్దాం మాస్టర్స్. ఓకే అండి. అందరూ కూడా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని ఇంకా పత్రిజీ ఫిల్మ్‌ను కూడా రెండిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయటం మరవకండి. థాంక్ యూ ఆల్. రేపు వేరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సార్.